హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఒక మంచి ఉద్యోగము, సూపర్ లైఫ్, కళలు నెరవేర్చుకునేంత జీతము, ఇది చాలామందికి ఇలాంటి కోరిక అయితే ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ దొరకటమే మహా కష్టంగా ఉంది. ఇక లక్షల్లో జీతాలంటే అది కేవలం కళల్లోనే జరుగుతుంది తప్ప నిజంగా అయితే జరగదు అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాంపిటీషన్ ఏమో బాగా పెరిగిపోతుంది. ఒకవైపు లే ఆఫ్ల టెన్షన్ పెరిగిపోతుంది. ఏ కోర్స్ నేర్చుకుంటే కంప్యూటర్కి ఏ వచ్చిన తర్వాత ఏ కోర్స్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే మీకు గుడ్ న్యూస్. మన ఇండియాలోనే ఒక సిటీ ఉద్యోగాల పండుగకి సిద్ధమవుతుంది. మీరు రెడీగా ఉండండి. లక్షల కొలువులకు అడ్డాగా మారబోతుంది. అదే మన హైదరాబాద్ సిటీ. హైదరాబాద్లో ఉంటూ మీ శాలరీ, మీకు వచ్చేటువంటి శాలరీతో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే ఒక్క నిమిషం ఇది వినండి. రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్లో వేల సంఖ్యలో కొత్త ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని ఒక అంచనా వెలువడింది. మరి వీటిల్లో లక్షల్లో జీతాలు వచ్చేటువంటి ఉద్యోగాలు ఏంటి, అవి మనకి ఎలా దక్కుతాయి, అసలు హైదరాబాద్లో ఏం జరగబోతోంది, ఈ వీడియో మొత్తంలో నేను చాలా మంచి విషయాలు మీకు చెప్పబోతున్నా. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. దాదాపు ఒక 2000 దాకా లైక్ బటన్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సరే. నెక్స్ట్, సమస్య మరియు అవకాశాలు హైదరాబాదు ఎందుకు భిన్నంగా ఉంది? సాధారణంగా న్యూస్లో మనం రోజు చూస్తుంటే ఏమవుతుంది, గ్లోబల్ ఎకానమీ బాగోలేదు, పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగాలు తీసేస్తున్నాయి అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అది కొంతవరకు నిజమే, దాంట్లో ఏం తప్పేం లేదు. ఈ నెగిటివ్ ట్రెండ్కి భిన్నంగా హైదరాబాద్ దూసుకుపోతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఒకప్పుడు ఐటీ జాబ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బెంగళూరు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ బెంగళూరులో కంటే హైదరాబాద్లోనే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఇండీడ్ లాంటి గ్లోబల్ సాఫ్ట్వేర్ జాబ్ పోర్టల్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల పోస్టింగ్స్ కూడా బాగా భారీగా పెరిగినాయి. రిక్రూట్మెంట్స్ కూడా బాగా అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది చూసి ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళ ఆసక్తి కూడా, హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళ ఆసక్తి కూడా పెరిగిపోతూ ఉందట. దీనికి మెయిన్ రీజను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రభుత్వ పాలసీలకి పెరుగుతున్నటువంటి ఆఫీస్ స్పేస్ కానీ, ఇదంతా కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఒక నిపుణుల అంచనా ప్రకారం అయితే ప్రతి 10 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేసు దాదాపు 10,000 నుంచి 12,000 కొత్త ఉద్యోగాలకి క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఇస్తుందట. ప్రతి 10 లక్షల చదరపు ఉద్యోగాలకి 10 నుంచి 12,000 దాకా జాబ్స్ని క్రియేట్ చేస్తుందట. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది డైరెక్ట్గా కొత్త ఉద్యోగాలు రావడానికి కారణమవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు, జీసీసీలు అంటారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మన indiaworld.in వెబ్సైట్లో కూడా ఇచ్చాను నేను. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇది జేపీ మోర్గాన్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు, గ్లోబల్ కంపెనీలు తమ కీలకమైనటువంటి పనులు నిర్వహించుకోవడానికి ఇప్పుడు హైదరాబాద్లో ఆఫీసులని షిఫ్ట్ చేస్తున్నాయట, జీసీసీలు పెట్టుకుంటాయి. దీనివల్ల కేవలం కాల్ సెంటర్ ఉద్యోగులే కాదు, రీసెర్చ్, ఫైనాన్స్, ఎనాలిసిస్, తర్వాత రిస్క్ మేనేజ్మెంటు, తర్వాత హై క్వాలిటీ, హై శాలరీ ఉద్యోగాలు మన హైదరాబాద్ సిటీకి రాబోతున్నాయి. నిజానికి గత కొన్నేళ్లలో దేశంలోనే కొత్తగా ఏర్పడినటువంటి జీసీసీలలో 40% హైదరాబాద్లోనే ఉన్నాయట. 40% జీసీసీలు హైదరాబాద్లో ఉన్నాయంటే ఇక్కడ గ్రోత్ అనేది ఏ రేంజ్లో ఉందో మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్, కీలక రంగాలు ఏంటి? అవకాశాలు అయితే బీభత్సంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఏ రంగంలోకి వెళ్తే లక్షలు రూపాయల ఉద్యోగాలు సంపాదించవచ్చు, లక్షలు శాలరీ సంపాదించవచ్చు అన్నది ఆ అసలు మ్యాటర్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టార్టప్స్ అండ్ సాస్, రియల్ ఎస్టేట్ అండ్ హాస్పిటాలిటీ, ఫార్మాలిటీ అండ్ లైఫ్ సైన్సెస్, ఇవన్నీ కూడా మనకి జాబులు క్రియేట్ చేయడంతో పాటు శాలరీస్ కూడా హై శాలరీస్ని క్రియేట్ చేయబోతున్నాయి. అది ఏంటన్నది ఒక్కటి ఇండివిజువల్గా చూద్దాం. మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ముమ్మాటికి కూడా కింగే, మనము తెలుసు, మనకి దాని పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు కాబట్టి అది ముమ్మాటికి కింగే. అయితే హైదరాబాద్ అంటేనే ఐటీ. అయితే ఇప్పుడు కొన్ని స్పెషల్ స్కిల్స్కి ఫుల్ డిమాండ్ అనేది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ అండ్ మిషన్ లెర్నింగ్, ఏ అండ్ ఎంఎల్ ప్రస్తుతం ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి టెక్నాలజీ ఇది. ఆటోమేషన్ నుంచి స్మార్ట్ యాప్స్ దాకా కూడా ఏఐ మీదే నడుస్తున్నాయి. ప్రతి కంపెనీ కూడా ఏఐ కానీ ఎంఎల్ తెలిసిన వాళ్ళు కానీ కావాలి, ప్రతి కంపెనీకి కూడా అవసరం ఉంటుంది. ఈ ఫీల్డ్లో స్కిల్స్ ఉంటే మాత్రం ఈ కెరీర్కి అస్సలు డోకా అనేది లేదు. ఇంకా నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్కి వచ్చేసరికి డేటా సైన్స్లో బిజినెస్ ఎలా పెంచుకోవాలి, తర్వాత కస్టమర్లు ఏం ఆలోచిస్తున్నారని చెప్పడానికి డేటా అనేది కంపల్సరీగా ఆధారము. ఆ డేటాని అనలైజ్ చేయడానికి డేటా సైంటిస్టులకి కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయట. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ ద్వారా అంటే ఎవరు ఏముంటాం మనం చూస్తూనే ఉంటాం. మనం ఒకటి పొరపాటున మనం ఏదైనా సెర్చ్ చేసామనుకో, ఒక మొబైల్ కోసం సెర్చ్ చేస్తే మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా, ఏ యాప్ ఓపెన్ చేసినా ఆ మొబైల్ మన వెంబట పడుతూనే ఉంటుంది. అలాంటి డేటాని సేకరించి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆ శాంసంగ్ కూడా శాంసంగ్ కూడా కరే నీది తెచ్చుకుతున్నారా అంటే వాడు యాడ్స్ ఇచ్చుకోవడానికి, వాడు నెక్స్ట్ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాంటిది డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ చాలా అవసరం ఉంటుంది. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అమెజాన్ వెబ్ సర్వీస్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి మంచి డిమాండ్ అయితే మామూలుగా లేదండి. అన్నీ ఆన్లైన్లోకి వెళ్తున్నప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మనం ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంచుతున్నాం కాబట్టి ఆ క్లౌడ్ కంప్యూటింగ్కి చాలా అవసరం అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఆన్లైన్ ప్రపంచం పెరిగే కొద్దీ కూడా సైబర్ దాడుల భయం కూడా పెరిగిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం, బోల్డ్ అన్ని సైబర్ దాడులు బయటకు వస్తున్నాయి. కంపెనీలు కూడా విలువైనటువంటి డేటాని కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని ఎప్పటికీ పెట్టుకుంటుంది. వాళ్ళకి గిరాకీ అనేది కంపల్సరీగా ఉంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీకి కూడా ఎట్లాంటి డోకా అనేది లేదు. నెక్స్ట్ స్టార్టప్లు ఎకోసిస్టమ్. ఇది కొత్త ఐడియాల కేంద్రంగా కూడా హైదరాబాద్ అనేది మారిపోతుంది. హైదరాబాదు ఇండియాలోనే వేగంగా ఎదుగుతున్నటువంటి స్టార్టప్ హబ్లలో ఒకటిగా ఉంది. మనకి టీ హబ్ కానీ, వీ హబ్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అన్నది, తర్వాత ఫిన్టెక్ సర్వీసులు కానీ, హెల్త్ టెక్ కానీ, ఏరోస్పేస్ కానీ ఇలాంటి రంగాలలో బోల్డ్ అన్ని కొత్త కంపెనీలు అనేవి హైదరాబాద్కు వస్తున్నాయి. అది కంపెనీలు అంటే స్టార్టప్ కంపెనీలే వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టప్లో పనిచేస్తే స్పీడ్గా నేర్చుకోవచ్చు, బాధ్యతలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంపెనీతో పాటు మనం కూడా ఎదగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా ఇది కాకుండా రియల్ ఎస్టేట్ అండ్ హాస్పిటాలిటీ కూడా ఇక్కడ డిమాండ్ అనేది ఉంది. ఐటీ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, కొనేవాళ్ళు పెరుగుతారు, హాస్పిటాలిటీ పెరుగుతాయి. తర్వాత ఆతిథ్య రంగం అంటారు కదా, అది హోటళ్ళు కానీ ఇట్లాంటివన్నీ. హైదరాబాద్లో కొత్త ఆఫీసులు కానీ, ఇళ్ళు, హోటల్స్, హాస్పిటల్స్ భారీగా కడుతున్నారు. మీరు ఒక్కసారి ఇటు మణికొండ వైపు, నేను 4 ఏళ్ల క్రితం అటు దిల్సుఖ్నగర్ నుంచి ఇటు వచ్చి చూసేసరికి దెమ్మ తిరిగిపోయింది నాకు. ఏంద్రా బాబు మనం ఎక్కడున్నాం, డల్లాస్లో ఉన్నాం, ఎక్కడున్నాం అనిపించింది. అటు పోతే మణికొండ నుంచి దాటి రాయదుర్గం వైపు పైకి పోతే అట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. ఈ రంగాల్లో సేల్స్ వాళ్ళు కావాలి, మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఐటీ పెరుగుతుందంటే ఐటీ ఒకటే కాదు, ఇప్పుడు వీళ్ళు కూడా అవసరం అవుతారు. సేల్స్ వాళ్ళు కావాలి, మార్కెటింగ్ కావాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కావాలి. ఇలాంటి అంటే రియల్ ఎస్టేట్లు కానీ హోటళ్ళల్లో పనిచేయడానికి మామూలు డిగ్రీ వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. అది కూడా చెప్తాను నేను దీంట్లో. ఇలా తర్వాత ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్. నాట్ ఓన్లీ ఐటీ, హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఊరికే అంటారు, ఇది ప్రపంచంలోనేటువంటి టాప్ ఫార్మా కంపెనీలు, రీసెర్చ్ సెంటర్లు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి, ఉన్నాయి కూడా. హెట్రోలెబ్స్ లాంటి కంపెనీలు తరచుగా BSc కెమిస్ట్రీ, BCom, BA లాంటి డిగ్రీల్లో కూడా వాకెన్ ఇంటర్వ్యూలు అనేది పెడుతూ ఉంటాయి మనకి. ఈ రంగంలో కూడా చాలా స్థిరమైనటువంటి కెరీర్ అయితే ఉన్నది. ఇలాంటి ఎంతో విలువైనటువంటి సమాచారం కోసం, ఇంత మంచి సమాచారం నేను రెగ్యులర్గా ఇస్తున్నాను కాబట్టి నుంచి ప్రతిరోజు 7 గంటలకి లేదు 9 గంటలకి, ఈ కంపల్సరీగా 8 గంటలకి, ఈ 3 టైంలో మీరు కంపల్సరీగా నా గురించి మీరు వీడియోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఇచ్చేటువంటి వీడియోలు మీకు వస్తాయి. ఈ వీడియో ఎండ్ కాలేదంటే మధ్యలో మీకు ఇది విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. అవసరమైనటువంటి నైపుణ్యాలు కానీ,
వైపు ఉంటే మాత్రం లక్షల్లో జీతానికి రూట్ మ్యాప్ అనేది రెడీగా ఉంది. అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలిసింది మనకి. మరి వాటిని అందుకోవాలంటే మన దగ్గర ఏ స్కిల్స్ ఉండాలి? కేవలం డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే, ఇదివరకు డిగ్రీ అకాడమిక్లో హైయెస్ట్ 90 మార్క్స్ 99 మార్క్స్ తెచ్చుకుంటే ఓ మస్తు అంటాడు. ఇప్పుడు ఆవిడ పట్టించుకోవట్లేదండి. మేము అసలు మీ డిగ్రీ చదివారో లేదో కూడా వాడు చూడట్లేదు. మీకు కావాల్సింది కంపెనీలు కొన్ని స్పెషల్ టాలెంట్స్ కోసం వెతుకుతున్నాయి. ఆ స్పెషల్ టాలెంట్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసరికి, అంటే టెక్నికల్ సాంకేతిక నైపుణ్యాలకు వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూస్తున్నాయి. పైథాన్ కానీ జావా కానీ ఇప్పుడు మార్కెట్లో హాట్ కేక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏ డేటా సైన్స్ రంగాల్లోకి వెళ్ళాలంటే మాత్రం పైథాన్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. తర్వాత ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ అందంగా సులభంగా ఈజీగా కనిపించడానికి, ఈజీగా ఉంటేనే ఎక్కువ చూడబుద్ధి అవుతుంది. గజిబిజిగా ఉంటే చూడబుద్ధి కాదు, యాప్ అయినా సరే వెబ్సైట్ అయినా సరే. అలాంటి వాటికి రియాక్ట్ అని, జేఎస్ అని, యాంగులర్ లాంటివి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇవి కాకుండా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, యాప్ల వెనక మనం జరిగేటువంటి ప్రాసెస్లకి కోసం అని చెప్పేసి నోట్ జేఎస్, జాంగో, తర్వాత స్ప్రింగ్ బూటు, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సాఫ్ట్వేర్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫోర్త్ వన్ క్లౌడ్ కంప్యూటింగు, డెవాప్స్ కోసం అని చెప్పేసి AWS లేదా అమెజాన్లలో సర్టిఫికేషన్లు కానీ, తర్వాత డాకరు, క్యూబర్నెటీస్ లాంటి టూల్స్ తెలిస్తే మీ రెజ్యూము వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్, డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనము SQL కానీ, నో SQL కానీ, అంటే మాంగో DB అట, ఈ డేటాబేస్ల మీద కూడా మీరు అవగాహన అనేది కలిగి ఉండాలి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది మస్ట్గా అందరికీ ఉండాల్సిందే. టెక్నికల్ స్కిల్స్తో పాటు ఒక సమస్యని మనం అర్థం చేసుకుని దానికి బెస్ట్ సొల్యూషన్ కనుక్కునేటువంటి మైండ్ సెట్ని మీరు అలవాటు చేసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇది టెక్నికల్ స్కిల్స్. ఓకే, ఇక సాఫ్ట్ స్కిల్స్ అంటే వ్యక్తిగత నైపుణ్యాల పరిస్థితి ఏంటి అంటే, మీరు టెక్నికల్గా ఎంత టాలెంట్ ఉన్నా, మీకు 90లు 80లు వచ్చినా కానీ టీంతో కలిసి పనిచేయడం కానీ, మీ ఐడియాలని క్లియర్గా చెప్పడం కానీ తెలియకపోతే చాలా కష్టమవుతుంది. కమ్యూనికేషన్ కంపల్సరీ కావాలి, టీం వర్క్ కావాలి, టైం మేనేజ్మెంట్ కూడా కావాలి. అండ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా మీ దగ్గర ఉండాలి. అప్పుడే మిమ్మల్ని అందరిలోకి ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా నేర్చుకోవాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే కెరీర్ గ్యాప్ వచ్చింది సార్, కెరీర్ గ్యాప్ వచ్చింది, IT నుంచి వస్తున్నాం మేము అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలామందికి కెరీర్లో గ్యాప్ రావడము, లేదా IT నుండి ఐటీలోకి మారాలని అనుకుంటుంటారు. కొంతమంది నాకు ఫోన్ కూడా చేశారు, 4 years గ్యాప్ వచ్చింది సార్, నేను నా ఐటీలోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలని. అలా ఇట్లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ చెప్పినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు, కొన్ని నెలలు నేర్చుకోవచ్చు. మనం AI ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి మనము వెబ్సైట్లలో కూడా ఇస్తున్నాము. examcenter247.com వెబ్సైట్లో కానీ, తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లలో కానీ ఇస్తున్నాము. వాటిలో చూడండి, మీరు కోర్సులు నేర్చుకోండి. 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు, ఏడాది కోర్సులు ఉన్నాయి. ఇది మన యూడమీ కానీ, కోర్సెరా కానీ మంచి కోర్సులు ఉన్నాయి, నేర్చుకోండి. సరైన స్కిల్స్ నేర్చుకొని 1-2 ప్రాజెక్టులు మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా ఫ్రెషర్స్ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకోవచ్చు. నేను అన్నట్టుగా IT వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ కూడా చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక జీతాలు, అంచనాలు, మీ కష్టానికి ఎంత జీతాలు వస్తాయి ఏంటి అంటే, ఇప్పుడు అందరూ వెయిట్ చేసినటువంటి టాపిక్ నేను ఈ వీడియోలో శాలరీలు ఎలా ఉంటాయని. అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, నిపుణులకి మంచి జీతాలు ఇవ్వడంలో హైదరాబాద్లో దేశంలోనే టాప్ ఉంది హైదరాబాదు. ఇక ఫ్రెషర్స్కి అయితే, అంటే 0 నుంచి 2 ఏళ్ల ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి టెక్నాలజీ స్కిల్స్తో కెరీర్ మొదలు పెడితే మాత్రం ఫ్రెషర్గా ఎదగడానికి 6 నుంచి 10 లక్షల ప్యాకేజీతో స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ నుంచి మిడ్ లెవెల్ వాళ్ళకి, అంటే 2 years నుంచి 5 years అనుభవం ఉన్న వాళ్ళకి ఈ స్టేజ్లో మీ స్కిల్స్ని బట్టి ఏడాదికి 12 నుంచి 25 లక్షల దాకా, 25 lakhs దాకా కూడా సంపాదించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా సీనియర్ లెవెల్కి వచ్చేసరికి, అంటే 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మాత్రం ఏడాదికి 30 lakhs నుంచి 50 lakhs వరకు కూడా తీసుకునే, ఇంకా ఆ పైన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా AI కానీ, ML కానీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ లాంటి స్పెషల్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రం ప్యాకేజీల లిమిట్ అయితే ఉండదు. వాళ్ళు కోరుకున్నంత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటిలో మీరు ఎక్స్పర్టైజ్ కావాలి. ఇక నెక్స్ట్ అంటే నేను చెప్పేవన్నీ కూడా ఒక అంచనాలు మాత్రమే. ఈ అంచనాలు ఎట్లా ఉంటాయంటే, మీరు పనిచేసినటువంటి కంపెనీ కానీ, మీకున్నటువంటి టాలెంట్ కానీ,
మీ ఇంటర్వ్యూలో నెగోషియేట్ చేయగలిగినటువంటి విధానం మీద కానీ మీ ఫైనల్ శాలరీ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనము ఇది ఎండింగ్ వచ్చేసరికి ఇక మనం హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో లక్షల ఉద్యోగాలకు అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పేసి, అవకాశాల గనిలాగా మారిందని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పాను. ఐటీలు, స్టార్టప్ల నుండి ఫార్మా, రియల్ ఎస్టేట్ల వరకు కూడా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి అనేది, సూపర్ గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. లే ఆఫ్లు, ఆర్థిక మాన్యాలు ఇట్లాంటి కొన్ని భయాలను పక్కన పెట్టి మీరు సరైన స్కిల్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ అయితే చేయండి. లక్షల్లో జీతం సంపాదించే మీ కళ అసాధ్యమైతే కాదు, సాధ్యం అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇంకా ఈ మన హైదరాబాద్ నగరము ఒక సూపర్ ప్లాట్ఫామ్ని ఇస్తుంది. దాన్ని అందుకోవడానికి కావాల్సిందల్లా కాస్త పట్టుదల ఉండాలి, మీకు ఒక క్లియర్ ప్లానింగ్ అనే రూట్ మ్యాప్ అనేది ఉండాలి, నిరంతరం నేర్చుకోవాలి అనే తపన అనేది మీలో ఉండాలి. మీలో ఆ కసి ఉంటే చాలు, విజయం మీదే అవుతుంది. హైదరాబాద్లో డ్రీమ్ జాబ్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని, హెల్ప్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రము నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎండింగ్లో ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రేపు అంటే నవంబర్ 27వ తారీఖు నాడు రాత్రి 8 గంటలకు ఒక స్పెషల్ వీడియో నేను ఒకటి రిలీజ్ చేస్తున్నాను ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అని చెప్పేసి. నిరుద్యోగులు కానీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఈ 5 ప్రశ్నలకు ఇస్తే, ఈ ఆన్సర్ చేస్తే ఇన్ఫోసిస్ జాబ్ మీదే అని చెప్పేసి ఒకటి నేను ఇస్తున్నాను. ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే ఇన్ఫోసిస్ జాబ్ మీదే అనేది, ఆన్సర్ దీస్ 5 క్వశ్చన్స్, ఇన్ఫోసిస్ జాబ్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి ఒక వీడియో ఇస్తున్నాను. ఈ వీడియోని కూడా మీరు చూడండి. 27వ తారీఖు రాత్రి 8 గంటలకి ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియో నుంచిసేపు ఓపికగా చూసినందుకు మేము థ్యాంక్స్. ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.